అందరికీ నమస్కారం అండి. పప్పు టమాటా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. ఈ విధంగా ఉడికిందండి. మరీ మెత్తగా ఉడకనివ్వకుండా ఇలా ఉడికితే టమాటాలు పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా ఉడికిన పప్పులో పచ్చిమిర్చి, టమాటా, ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇది మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉడికించుకొని చింతకాయని కూడా బాయిల్ చేసుకోవాలండి. దాని నుంచి వచ్చిన జ్యూస్ అండి ఇది. ఇలా జ్యూస్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలండి. కాసేపు మరిగిన తర్వాత రుచికి తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసుకోవాలండి. సరిపడినంత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మరిగించుకోవాలి బాగా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఇవి ముందుగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు తగినన్ని పోపులు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ వేసాం కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయితే అప్పుడు తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం ముందుగా కందిపప్పు, టమాటా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిందో. ఈ విధంగా ఫ్రై అయిన దానిలో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవడమేనండి. సింపుల్గా పప్పు టమాటా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.